నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. తాజాగా హైకోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎదురుదెబ్బ తగిలినట్టు కనపడుతుంది. రాజధాని ఫైల్స్ చిత్రాన్ని ఆపాలని చెప్పి కొంతమంది వైసీపీ నేత కోర్టులో పిటిషన్ వేయించారు. అయితే ఈరోజు దాని విడుదలకైతే కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఎందుకు ఈ సినిమాను ఆపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు? ఏం లేదండి, ఇది యథార్థాల మీద తీసిన చిత్రం. ఇది మొత్తం ఇండియాలో కూడా తెలుసు, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏం తెలుసు అంటే, ఒక 30,000 మంది రైతులు 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చి ఇవాళ వాళ్ళు పడుతున్న అవస్థలు, తర్వాత ప్రభుత్వం నుంచి పడుతున్న దౌర్జన్యాలు, ఎదుర్కొంటున్న దౌర్జన్యాలు, చీత్కారాలు, తర్వాత ప్రతి కుటుంబం చెందుతున్న వ్యధ, ప్రతి వ్యక్తి పడుతున్న బాధ, దాన్ని ప్రతిబింబిస్తూ తీసిన చిత్రం తప్ప ఇది ఏమీ ఒక వ్యక్తిని ఫోకస్ చేయటానికో, ఒక వ్యక్తిని ఎన్నికల్లో గెలిపించడానికో, ఒక వ్యక్తి ఇంత పిగ్మీలాగా ఉన్న వ్యక్తిని పెద్ద ఒక మ్యాగ్నిఫై చేసి చూపించడానికో తీసిన సినిమా కాదు. సమాజంలో ఒక వర్గం, ఒక ప్రజలు ప్రభుత్వం చేత అవమానాలు పడుతూ అన్యాయానికి గురవుతున్నారు. ఈ వాస్తవాన్ని తెరకెక్కించారు. ఇదేమి ఎవరో కోటీశ్వరులు అవటానికి తీసిన సినిమా కూడా కాదు. తీసిన ఆయన కూడా ఒక రైతు బిడ్డే, ఆయన ఏమి ఆశించి తీలా. ఆ మాటకు వస్తే నేను ఫేస్ చేసిన ఒక వాస్తవం చెప్తాను. ఆ సినిమాలో ఉందో కూడా నాకు తెలీదు, ఉందో లేదో మీలాంటి వాళ్ళు వెరిఫై చేసుకోండి, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు. నేను కూడా ఒక రైతు బిడ్డగా 2020 జనవరి అంటే సంక్రాంతి నెలలో, నేను సంక్రాంతి రోజున వెలగపూడి అనే ఊరిలో నిరాహార దీక్ష కూర్చున్నా అండి, హైదరాబాద్ నుంచి వెళ్ళి. నా అంతటి నేను వెళ్ళి, నాకు ఇంట్లో ఉండబుద్ధి ఇలా. రైతులకి భూమితో ఎంత అనుబంధం ఉంటుందో ఆ కుటుంబాలకి, అలాంటి భూమిని వాళ్ళు ఇచ్చి వాళ్ళ అప్పటికే ఒక 4 రోజుల పాటు ఆ ఉద్యమం జరుగుతుంది. వెళ్తే భోగి రోజు రాత్రి ఆ ఊరిలో 3 చిన్న రైతులండి, అందులో ఒకళ్ళో 2 దళితులు ఉన్నారు, మామూలుగా ఇంకొక ఎవరో ఒక బీసీ వర్గానికి చెందిన రైతు. 3 చనిపోయారండి. మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి ఆ ఊరిలో, వెలగపూడిలో. మరి అది ఈ సినిమాలో పెట్టారో లేదో కూడా నాకు తెలియదు. 2020 భోగి రాత్రి ఆ అంత్యక్రియల్లో తీసుకెళ్ళటానికి ఈ నిరాహార దీక్ష శిబిరం ముందు నుంచి తీసుకెళ్ళాలి. వాళ్ళు కూడా ప్రతిరోజు అంతకుముందు నిరాహార దీక్ష శిబిరంలో కూర్చునే వ్యక్తులే, మరీ వృద్ధులు కూడా ఏం కాదు, నడి వయస్కులు. ఒక 60-65 ఇయర్స్ లోపు 3 వ్యక్తులు చనిపోతే ఆ 3 వ్యక్తుల్ని శిబిరం దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ ఆత్మశాంతి కోసం ఆ పాడిని అక్కడ పెట్టి అందరూ నివాళులు అర్పించారు ఆ శిబిరం దగ్గర. ఆ రోజు నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని. నేను వాళ్ళ తలాపి నేను నుంచున్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా వచ్చారు. ఆయనకి కూడా ఈ పొసకల, ఎందుకంటే సంక్రాంతి పండుగ ఆ ప్రాంతంలో ఎవరో జరుపుకోవటం లేదు. ఇక ఆయనకి కూడా ఏమీ పొసక్క, విజయవాడ నుంచి అనుకుంటాను అరిసెలు వండించి తీసుకొచ్చి, కనీసం సంక్రాంతి రోజు అరిసెలు తినటం అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబంలో ఉన్నా లేని కుటుంబం అయినా సరే అరిసెలు వండుకుంటారండి. అరిసెలు వండించుకొచ్చి వీళ్ళు ఎట్లాగూ పండగ చేసుకోవట్లేదని ఆ శిబిరం దగ్గర పంపిణీ చేశారండి. నాకు అది ఆ సంఘటన గుర్తు. అంటే ఎవరన్నా కనుక ఈ సినిమాని కమర్షియల్గా తీశారనో, లేకపోతే ఎవరినో ప్రొజెక్ట్ చేయడానికి తీశారనో ఆపాలని ప్రయత్నిస్తే ఇక ఇంతకంటే కూడా నికృష్టమైన పని ఇంకోటి ఉండదండి. ఆ ఊళ్ళల్లో ఇవాళ మీరు ఇంతకుముందు చెప్పారు, భూములు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ కవులు కూడా ఇవ్వకుండా లేట్ చేసి ప్రతిసారి కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఆర్డర్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? రొటీన్గా అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి ఫలానా తారీఖు కల్లా ఇచ్చేయాలి. ఇచ్చేస్తే అయిపోను కదా, మళ్ళీ ఖర్చులు పెట్టుకోవాలి. తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ జీవోలు మార్పులు ఇవన్నీ కూడా వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఒక రైతులు పోరాడటం సాధ్యం అవుతుందండి. కోట్ల రూపాయలు తీసుకుంటారు సుప్రీంకోర్టు లాయర్స్. ఇప్పుడు ఏదైనా వాళ్ళు అంతకుముందు 1,000 కోట్ల రూపాయలు ఏదైనా క్విడ్ ప్రోకోలోనో అవినీతిలోనో సంపాదించుకుంటే వాటిని కాపాడుకోవటానికి సుప్రీంకోర్టు పెట్టుకోవటం తప్పులేదు. వీళ్ళకి వారసత్వంగా వచ్చిన ఎకరం, 1/2 ఎకరం, 35 ఎకరం భూములై వాటిని వీళ్ళకిచ్చి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఏదన్నా కనుక ఉపాధి కల్పన జరిగితే మన పిల్లలు బెంగళూరు, హైదరాబాదు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండానే ఇంటి దగ్గర ఉండి ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకుంటా ఈ ఉద్యోగం కూడా చేసుకోగలుగుతారనేది వాళ్ళ ఆశ. కానీ దాని మీద నీళ్లు చల్లుతూ వెంటనే రాగానే ఫస్ట్ చేసిన పనేమో ప్రజావేదిక కోల్చడం, రెండోది అమరావతిని యాజ్ ఇట్ ఈస్గా ఆపేసేయటం. వాస్తవం ఎక్కడ ఉందో అక్కడ ఆపేసి మిగిలిన వర్కర్లు అందరూ పంపించేశారు. మెటీరియల్ కూడా దొంగతనాలు చేయమని ప్రోత్సహించారు. ఆఖరికి పరిచిన రోడ్లను కూడా ఎత్తేసుకెళ్ళిపోమని చెప్పారండి. సీఎం ఇంటికి కోతవేటి దూరంలో, పోలీస్ స్టేషన్లకి కోతవేటి దూరంలో ఉన్న
ప్రభుత్వ ఆస్తుల్ని ఎవడన్నా టిప్పర్లు వేసుకొచ్చి బహిరంగంగా ఎత్తుకెళ్ళగలుగుతారంటే ప్రభుత్వ ఆస్తి అది. కానీ అవి కూడా ఉండొద్దు అక్కడ. తర్వాత కొన్ని బ్రిడ్జీలకు వేసిన పునాదులను కూడా పొక్లైన్లు పెట్టి తవ్వేశారండి. తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న ప్రజావేదిక కూల్చింది కాక ఆ శిథిలాలను కూడా అక్కడి నుంచి తొలగించలేదు. ఎందుకంటే నేను కట్టించా కాబట్టి ఆ బాధ నాకు తెలుసు, నేను రోజు చూడాలి నా ఇంటి పక్కనని. ఇది పైచాచికత్వం అంటే ఇదేనండి. ఇప్పుడు ఈ అమరావతి ఫైల్స్కి సంబంధించి ఇంత బాధలకి వ్యక్తం చేస్తూ ప్రతిబింబించే ఒక చిత్రాన్ని మరొక రకంగా చిత్రించి లేళ్ల అప్పిరెడ్డి అనే ఒక ఎస్ఆర్సిపి నాయకుడితో వేయించారండి. అయితే నిన్న తాత్కాలికంగా అసలు దాని మీద పూర్తి సమగ్ర అవగాహన కోసం కోర్టు ఒకరోజు స్టే ఇచ్చింది. ఆ స్టే ఇస్తే యాజిఫ్ ఆ సినిమాకి ఆపేసినట్టే పండగ చేసుకున్నారు. అవతల బాధ చెప్పుకునే విషయంలో కూడా వీళ్ళకి ఎందుకండి బాధ? ఇప్పుడు వీళ్ళదే ఒక సెంటు భూమి లేదు, ఒక అంగుళం భూమి లేదు. వీటిని మళ్ళీ వీళ్ళు పంజారం చేయడానికి మళ్ళీ పూనుకున్నారు. ఎన్నో వేల మందికి ఇళ్ల స్థలాలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ లేరండి బీదలు. అమరావతిలో ఇవ్వదలుచుకుంటే అసలు ఇచ్చిన వాళ్ళు బీదలే, వాళ్ళేమి లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు కాదు. అంటే ఇక్కడ వీళ్ళకన్నా కూడా ఎక్కువ మంది ప్రజల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆ ఓట్లతో వీళ్ళు గెలవాలని, అంటే ఈ వీళ్ళని అక్కడ మైనార్టీగా చేయాలని, ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళ గొంతు బయట వినపడకుండా చేయాలని ఒక ప్రయత్నం జరిగిందండి. కానీ సుప్రీంకోర్టు దాని మీద స్టే ఇచ్చింది, ఇవ్వద్దని. ఇప్పుడు వాళ్ళ బాధల్ని ఈయన రవిశంకర్ గారిని ఒక రైతు బిడ్డ సినిమాగా తీసి కనీసం ప్రజల ముందు పెడదామని చూశాడు. ఆయన ఏమి ఇంతకుముందు సంపాదించింది లేదు, ఈ సినిమాని సంపాదించడానికి కూడా తీలే ఆయన. పోయినా సరే నాకు రైతు బిడ్డగా నేను ఎంతో కొంత నష్టపడైనా కష్టపడైనా సాటి రైతులకు నేను చేయగలిగిన సేవాన్ని తీసిన సినిమా ఇది. ఇవాళ అది రిలీజ్ చేశారు, ప్రజలు చూస్తారు. అంతకుముందు రిలీజ్ చేసినప్పుడు కూడా అది సోషల్ మీడియాలో ఆగలేదండి, ఒక ఫ్లోలాగా వెళ్ళిపోయింది. ఇంకోటి ఏంటంటే అంతకుముందు వ్యూహం కానీ యాత్ర సినిమాలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పెట్టి తీయించుకున్న సినిమా వాళ్ళ వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తూ నాయకత్వాన్ని. కానీ అది నెల రోజుల పాటు కూడా రాని వ్యూస్ ఇది కొన్ని గంటల్లో వచ్చిందండి దీనికి, ట్రైలర్కి. దాంతో ఆయన భయపడిపోయాడు. ఈ సినిమా కనుక రిలీజ్ అయితే పూర్వకాలం లవకుశ సినిమా ఆడిని చూశారా, ఎడ్ల బళ్ళు వేసుకుని వచ్చి ఊళ్ళ నుంచి చూశారని, అట్లా చూస్తారా ఈ సినిమా అంత హిట్ అవుద్దని ఒక దీంతోనే ఆపటానికి ప్రయత్నించారు. కానీ చేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరని ఎవరు కూడా ఇటువంటి అన్యాయ పనుల్ని, ఇప్పుడు ఆయన ఈ సంవత్సరం నుంచి 5 సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతుంటే ఇంటికి కోతవేడి దూరంలో ఆయన పలకరించకపోవచ్చు, కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు వాళ్ళ బాధల్ని, న్యాయస్థానాలు గమనించినాయి కాబట్టే వాళ్ళకి రిలీజ్ చేయమన్నారు. ఇందులో ఏం తప్పు ఉంది, ఆల్రెడీ సెన్సార్ బోర్డు కూడా చూసే కదా ఇచ్చిందని. అట్లాంటిది ఇవాళ వాళ్ళకి ఒక చెప్పుదెబ్బ లాంటిది ఇది. ప్రజల్లో పడుతున్న బాధ చెప్పుకోవడానికి ఇబ్బంది ఏముంటుందండి? ఇప్పుడు యాత్రలాగా ఒక మనిషిని ఇప్పుడు ఇది మన ఖైరతాబాద్ వినాయకుడు అంత ఎత్తులోనూ ఈయనకి తప్ప ఈ దేశంలో నాయకుడు లేడు, అంబేద్కర్ కన్నా పెద్ద ఆయన, గాంధీ గారి కన్నా పెద్ద ఆయన అని హైలైట్ చేస్తా ఏం లేదు అందులో. కేవలం ఆ కుటుంబాలు పడుతున్న వేదన మాత్రం ఉందండి.